జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన E6 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ. మనకి ఈ రోజున ఏకాదశి, తొలి ఏకాదశి రోజు నుంచి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ తొలి ఏకాదశి అసలు మనం దేనికి పర్వదినంగా మనం కొలుచుకుంటాం, ఇది పండగగా ఎందుకు చేసుకుంటాము అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, అసలు మొదటిగా ఈ తొలి ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో జూలై మాసం 2025 తారీఖున వస్తుంది. అంటే 2026 సంవత్సరం జూలై 25 తారీఖున మనకి తొలి ఏకాదశిగా మనం పాలనలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడినట్టయితే కనుక, ఈ తొలి ఏకాదశి మనకి వేపిన తర్వాత అవి ఏమవుతాయి అంటే కనుక పాప్కార్న్ టైప్లో మనకి వడియాల్లాగా వస్తాయి. వాటిని మిక్సీ పట్టుకొని దాంట్లో ఎండు కొబ్బరి, బెల్లము, ఇలాచీలు వేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇది దేనికోసమంటే సైంటిఫిక్గా కూడా ఇప్పుడు ఏమైందంటే వర్షాకాలం పోయితే వర్షాకాలంలో కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కొత్త నీరు వలన మన బాడీలో సిమ్టమ్స్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంతమేర తక్కుతూ ఉంటే వారికి మోషన్స్ కానీ, వాంతింగ్స్ కానీ, అంగవైకల్యం కానీ, లేకపోతే కనుక ఇంకేదైనా రుమ్మతులు కానీ, వైరస్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా మనకి రాకుండా ఉండేందుకు ఈ చిమ్మిరి అనేది, ఈ పేలపిండి అంటారన్నమాట. ఈ పేలపిండి అనేది స్వామివారి యొక్క నైవేద్యంగా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరొకటి, ఎన్నైతే రకాలుగా మనకి ఇప్పుడు కూరగాయలు దొరుకుతూ ఉంటాయి, సొరకాయ కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, సో అలానే పొట్లకాయ కావచ్చు, అలానే మనకి ఎన్ని రకాల కూరగాయలు దొరుకుతాయో, కంద, చీమ ఇలాంటి దుంపలు కూడా తీసుకొని అన్ని రకాలు కూడా సాంబార్ లాగా, రసంలాగా, పులుసులాగా పెట్టుకొని అవన్నీ కూడా మనం భుజించడం ద్వారా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్, బ్లడ్ సర్క్యులేషనే కాకుండా ఎముకలు కూడా బలాన్ని ఇస్తాయి. మనలో ఎన్నైతే రుమ్మతులు వస్తాయో, ఎన్నైతే వైరస్లు వస్తాయో అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, ఇక్కడ ఎవరైనా సరే ఏకాదశి రోజున ఫాస్టింగ్, ఉపవాసం, ఒక్కపొద్దు అంటారు, ఇవి ఎవరైనా ఉండగలిగితే కనుక చాలా మంచిది, శ్రేష్టం. ఇలా ఉండగలిగితే మనము అనుకున్నటువంటి కోరికలు కొంగు బంగారం అయ్యేలాగైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి ఏంటంటే కనుక ఏకాదశి కాబట్టి రావి చెట్టు దగ్గర దీపారాయణ చేసేవారికి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, శత్రు భయం ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేలాగా ఉంటుంది. సమయం వచ్చేసేపటికి ఈరోజు 4 గంటల నుంచి 5 గంటల 40 నిమిషాల లోపు కనుక రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఆ ప్రమిద, ఒకటి మట్టి ప్రమిద తీసుకొని 2 వత్తులేసి ఆవు నెయ్యితో కనుక దీపారాయణ చేయాలి. ఈ దీపారాయణ చేసేటువంటి సందర్భంలో మనము కోరికలు కొంగు బంగారం అయ్యేలాగా అక్కడ అశ్విని దేవతలు ఉంటారు, అంటే తదాస్తు దేవతలు అన్నమాట. ఈ రోజును చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు, అప్పుల బాధ నుంచి బయటపడతారు. కాబట్టి ఇంకా పిల్లలు ఎదగాలన్నా, పెద్దలు ఎదగాలన్నా, మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, ఓ ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అలానే మీకు కారు కావాలి, ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. కోరికలు కొండలు దాటుతూ ఉంటే కాళ్ళు మాత్రం గడపలు దాటవు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా మరొకరికి సహాయం చేసే విధంగా ఉండి ఎక్కడైనా దాన ధర్మాలు చేసుకోవాలి. అలానే నవగ్రహాలకి ధ్యానం చేసుకోవాలి, నవగ్రహాలు జపం చేసుకోవాలి. స్ఫటిక మాల తీసుకొని మీకు ఏ గ్రహం అయితే సౌలభ్యంగా లేదో ఆ గ్రహానికి కనుక మీరు ఇప్పుడు కనుక మనకి ఈ రోజు కనుక 10:30 లేదా అంతకన్నా ముందు సమయంలో ఉదయం కనుక మీరు ఈ గ్రహానికి జపం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ గ్రహాన్ని నుంచి వచ్చేటువంటి సౌలభ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఆ గ్రహం యొక్క శుభదృష్టి కూడా మీ మీద మలుచుకునేలా ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏ దర్శనమైనా చేసుకోవచ్చు. అందులోనూ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల దర్శనం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇంట్లో పెద్దలుంటే వారికి వస్త్రధారణ, వస్త్రాలు దానం కానీ చేయండి. అలానే పట్టు వస్త్రాలు ఎక్కడైనా అమ్మవారికి పెడితే కూడా చాలా మంచిది. ఇంకా కూడా మీ కోరికలు కొంగు బంగారం అవ్వాలి. ఈ ఏకాదశి రోజున మరో విషయం ఏంటంటే కనుక, ఇదే ఏకాదశి రోజున 3 గులకరాళ్ళు తెచ్చుకోండి. ఒక బయట ఎక్కడైనా ఇసుక రేణుల్లో గులకరాళ్ళు ఈ మాత్రం ఉండేలాగా 3 తెచ్చుకొని దానికి కడిగేసి పసుపు రాసి 5 బొట్లు కుంకుమ పెట్టేసి అవే అమ్మవార్లుగా, అవే స్వామివార్లుగా కొలుచుకొని అక్కడ పాలు పెట్టేసి ఆ పాలలో గోధుమ రవ్వ వేసేసి దాంట్లో బెల్లం వేసేసి ఆ ఒక నైవేద్యాన్ని కనుక ఉదయించేటువంటి సూర్య భగవానుడి కనుక పెట్టినట్టయితే కనుక ఏకాదశ సంపూర్ణంగా మీ పైనటువంటి దృష్టి ఉంచేసి ఆ ఏకాదశి వ్రతం అనేది, రోము అనేది ఉంటుంది. అవైనా చేసుకోవచ్చు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవడం మీకు శ్రేష్టతగా ఉంటుంది. అనారోగ్య పాలైన వాళ్ళందరికీ కూడా శుభదృష్టిగా ఉంటుంది. ఈ రోజు చేసే ప్రతి చర్య కూడా మళ్ళీ డబల్ అయి మనకి రిటర్న్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దురుసుగా మాట్లాడకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, చాలా నిదానంగా నెమ్మదిగా ఉంటూ ఉండాలి. ఇలాంటి ఏకాదశి రావాలంటే మరలా కూడా 360 రోజులు ఆగాలి. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుడి దర్శనం చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా మరొక విషయం, ఏకాదశి రోజున తలస్నానం చేయకూడదు. అందుకని ముందు రోజే తలస్నానం చేయండి. మరొక విషయం ఏంటంటే కనుక ఏకాదశి అనేది మిగులు తగులు వచ్చిన తిథులు ఉన్నాయి. ముందుగా శుక్రవారం రోజున ఏకాదశి ఉన్నది, సాయం సంధ్య వేళలో ఉన్నది. కాబట్టి ఉదయించే సూర్యుడికి మన వర్తమాన ప్రకారంగా చంద్రమాన ప్రకారంగా చూసేటప్పటికి ఏంటంటే కనుక ఉదయించే సూర్యుడికి ఏదైతే తిథి ఉంటుందో దాన్ని చేసేటువంటి ఆచారం మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 25వ తారీఖు జూలై మాసం 2026 సంవత్సరంలోనే ఏకాదశిగా మనం తీసుకొని అదే రోజున ఏకునిజామున అంటే మబ్బులో బ్రాహ్మీ ముహూర్తంలో 2:30 సమయం నుంచే ఆ ఒక శివ భగవానుడికి అభిషేక అర్చనలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఆ స్వామివారి యొక్క కృపకి పార్తులేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు వీక్షించి మీరందరూ కూడా ప్రసాదాలు కానీ నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యం సహకరించి ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి. లేకపోయినా కూడా ఇబ్బంది కానీ ఏమీ లేదు. ఎవరైనా సరే బ్రౌన్ శనగలు గుడాలుగా కానీ గుగ్గిలుగా వండి, అలానే మనకి ఇంగు వేసినటువంటి నిమ్మకాయ పులిహోర కానీ ఇంగు వేసినటువంటి చింతపండు పులిహోర కానీ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి కుంకుమ చిజ్జుని పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే మీరు కోరినటువంటి కోరికలు కొంగు బంగారు ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం సంధ్య వేళలో దీపారాధన చేయండి. శివాలయమైనా విష్ణు ఆలయమైనా అమ్మవారి ఆలయమైనా ఎక్కడైనా సరే మీరు దీపారాధన చేయడం ద్వారా మీరు ఎన్నైతే అనుకుంటారో మన ఆత్మ సంతృప్తి చెందేసి ఎన్నో రకాలుగా ఉద్యమాలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, ఆశ కావచ్చు, జ్యోతి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆశ జననంగా ఉండేలా ఉంటుంది. ప్రతినిత్యం కూడా విద్యార్థులు చేయడం ద్వారా ఈ తొలి ఏకాదశి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వెళ్ళలేటువంటి వారు ఇంట్లో దేవాలయంలో ఇంట్లో దేవుడి మందిరం దగ్గర మీరు ఆచరణ తీసుకొని అక్కడ పేలపిండి అని ఉంటుంది, మీకు పచారీ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది. లేదంటే మీరైనా గ్రైండ్ చేసుకోవచ్చు, మిక్సీ వేసుకోవచ్చు. మనకి ఈ పేలపిండి నైవేద్యం పెట్టుకొని అది మనం భుజించినట్టయితే కనుక మన బాడీలో సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తొలి ఏకాదశి అనేది మనం అందరం కూడా జరుపుకొని దిగ్విజయంగా ఉంటూ అందరికీ కూడా కొంగు బంగారేలాగా ధనధాన్య అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఎవరైనా పంట వేయని వాళ్ళైతే ఈ తొలి ఏకాదశి రోజున వరి కానీ మినుము కానీ లేకపోతే ఇతర పంటలు ఏదైనా సరే నారు పోయొచ్చు, నీరు పోయొచ్చు, నాటు వేయొచ్చు, మందు వేయొచ్చు, ఏదైనా సరే పంట పూలు పండించడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి ప్రతి ఒక్కరం కూడా మనం దిగ్విజయంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ కూడా మరొక మారి ఈ యొక్క E6 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొక మారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.